వేడిగా ఉందిరా. ఫోన్ చేయడానికి ముందే టాయిలెట్ వచ్చేలా ఉంది. మావా బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్గా లాగించాలరా. పొట్ట పగిలి చస్తావరా. రే అప్పుడప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది. రియా, వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎంతకి బామ కలుపు వచ్చి పెట్టుకున్నావు? 10 మంది ఏమనుకుంటారు? రాకేష్ ఫియాన్సే డాక్టర్ కాబోతుంది. 200 రూపీస్ డబ్బా వచ్చి తగిలించుకుందని గేల్ చేసి మాట్లాడరు. తీసి పారే. Hi, handsome. హాయ్ ఆంటీ. Did you notice something? రూబీస్ Mandolin Love Kanadi. Mandalay. Yeah. Wow. Let's go meet David. Sure. ఎక్స్క్యూజ్ మీ. Yes. కూల్స్. ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి. ఎందుకు? దాంతో నా తల పగలు కొడితే. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను? లేదు, నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను. What? ఆ గాడిదని మీరు పెళ్లి చేసుకోకండి. Excuse me. వాడు మనిషి కాదు, ప్రైస్ ట్యాగ్. Listen. వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లో బ్రాండ్స్ ఉంటాయి, వాడి తాలూకు ప్రైస్ లిస్ట్ ఉంటాయి, కానీ లైఫ్ ఉండదు. Hello. కావాలంటే డెమో చూపించనా? Well, I thought educate you on how life is all about. వాడు వేసుకున్న షూ రేట్ ఎంతో తెలుసా మీకు? నేను అడగను, వాడే చెప్తాడు. వెయిట్ అండ్ సీ. Life is a brand. Even God is a brand. That's why I have branding. Without a brand, you're nothing. It's not a branded thing, you know. Oh gosh! Oh no. Shots! Oh. You fool! Now $300 shoes మీద చట్నీ వేసి రాజునాడు చూడు. My $300 shoe. How am I going to walk now? Oh my God. చెప్పానా? ఎస్కేప్ అయిపోయింది. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, ఒక మీ కర్మ. Dad. వాళ్ళు మీ గెస్ట్ లా? వాళ్ళు నా స్టూడెంట్స్. ఇక్కడే పని వాళ్ళకి. 1 second. హాయ్. మీరు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉందండి, మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్. ఏం అనుకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మా నాన్న నేను రాకేష్ ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టారు. మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు. మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను. నాన్నకి ఆ చట్నీ ఎందుకు? యు ఆర్ సో స్వీట్. మీ నాన్నగారు ఎక్కడ? మీ వెనకాలే ఉన్నారు. ఓ కనిపించారా? పారిపోండి. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇక్కడేం పని మీకు? సార్, పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని వచ్చాను సార్. అది నాకు ఇచ్చేయండి. పెళ్లి కూతురు మా అక్కే. ఏంటి అక్క? అవును. నాకు కక్క వచ్చేలా ఉంది సార్. మీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్? ఎంటీ. గిఫ్ట్ కవర్ కాదు, జస్ట్ గిఫ్ట్ కవర్. పెట్టాం కదరా, 1000 రూపాయలు. ఏమైంది? అవును, మేమెవరూ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదే. పెళ్లి కొడుకు సైడా మీరు? సార్ మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్. సైన్స్ ఎలా? చెప్పు. డాడ్, ఈయన ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు. మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్. సార్, మీకే తెలుసు మన ఊళ్ళో ఊరికే కరెంట్ కట్ అవుతుంది. దానివల్ల వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది సార్. అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్. ఓహో, వావ్. ఇన్వర్టర్ రెడీ చేశారా? అంటే అది డిజైన్ రెడీ సార్. డిజైన్ ఇచ్చా కదరా. ఎక్కడ డిజైన్? అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా. నిఖిల్ డిజైన్ సార్. డిజైన్ ఏముంది సార్, మీకు ఎట్లా దాన్ని కార్కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. నీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు. సార్ నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది. అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీన్ని కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్. వైరస్ ఇన్వర్టర్ ఎలా సార్? నానా, మీ
పేరు వైరసా? చెప్పనే లేదు. నిఖిల్ వెంకట్, రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్ లో నా ఆఫీసులో ఉండాలి. సార్ సారీ సార్, భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్, ఇన్స్టాల్మెంట్లో సార్. ఇక మీదట ఏ పెళ్ళికి వెళ్ళాం సార్. సార్ నా పెళ్లి కూడా డెఫినెట్గా వెళ్ళండి సార్. నేను అసలు పెళ్ళే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గుండేది. క్లాస్ గీస్ పీకుతాడా పే ఏంటి? అటెన్షన్. ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు. 1 సున్నా, 2 సున్నా, ఇంకొక సున్నా తీస్తే వెంకట్, ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్. ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్. నిఖిల్, మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి. పాణితో కలుసున్నారో నాశనం అయిపోతారు. ఏంటన్నా సేవ్ చేసుకుంటారా? వద్దు సార్. దెన్ గెట్ లాస్. దీన్నే విభజించి పాలించడం అంటారు. వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడకు. భయపడి తీరాలి, ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది. మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు. మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు, ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి. రే ఎందుకు ఇలా భయపేసేస్తావు? మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా? ఆలస్వాలు అని నువ్వు కంటే వాడికి భజన చేయి, నా వల్ల కాదు. రే నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లేదురా, లిమిట్లో ఉందాం అంటున్నాను. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది. 50 సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు. మా అమ్మ మంచి చీర కట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా? మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా? మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా? రే నిఖిల్, మనం చదువుకోవాలి, పాస్ అవ్వాలి నిజమే. అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే. గెలుపు వెనకాల పరిగెత్తకు. నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో. సిన్సియర్గా పనిచేస్తూ ఉండు. గెలుపు ఆటోమేటిక్గా నీ వెంట వస్తుందని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ చెప్పాడు? పాణియానంద స్వామీజీనా? ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా? రే నిఖిల్, రే నిఖిల్ టెన్షన్ పడకరా, మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇదిగో దీన్ని మళ్ళీ ఇందులోకి ఎక్కించు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఎలా?